ప్రొఫెసర్ జి నాగరాజు గారు వాళ్ళు చాలా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వాస్తవ్యులు. వీరు చాలా మారుమూల ప్రాంతం నుంచి పేదరిక కుటుంబంలో నుండి వచ్చి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ప్రీమియర్ యూనివర్సిటీ భారతదేశంలో. దానిలో ఈరోజు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే కూడా చాలా అంశాలు చెప్పొచ్చు. నేను ఇక్కడ బేసిక్‌గా వారు ఏపీఆర్ డీసీ నాగార్జున సాగర్‌లో 1996లో బీకామ్ కంప్లీట్ చేయడం జరిగింది. అంతకుముందు ఏపీఆర్ జేసీ నాగార్జున సాగర్‌లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. తర్వాత 96లో వీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొంది 98లో ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే వీరు సోషియాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి జాయిన్ కావడం జరిగింది. 2003లో సోషియాలజీలో పిహెచ్డి వీరు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వీరు యూనివర్సిటీలో 2003లో సోషియాలజీలో పిహెచ్డి కంప్లీట్ కాగానే 2004లో ఇక్ఫై యూనివర్సిటీలో కొంతకాలం తాత్కాలికంగా ఫ్యాకల్టీగా పనిచేశారు. 2005లో వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడైతే వారి ఉన్నత విద్యాభ్యాసం కంప్లీట్ అయిందో అక్కడే వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ కావడం జరిగింది. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో 2010 వరకు పనిచేస్తూనే 2011లో రీడర్గా ప్రమోషన్ పొందడం, రీడర్గా 2011 నుంచి 2013 వరకు ఉండి 2014లో అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ పొందడం, 2014 నుంచి 2016 వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా కొనసాగి 2017లో ప్రొఫెసర్గా పదవి ఉన్నతిని వారు పొందారు. 2017 నుంచి ఇప్పటి వరకు వారు ప్రొఫెసర్గా సెంట్రల్ యూనివర్సిటీలో కొనసాగుతున్నారు. ఇక వారి రీసెర్చ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి చాలా ఎడ్యుకేషన్కు మనం నాగరాజు గారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, భవిష్యత్తులో ఆహ్వానించాలనుకోవడానికి కారణం ఏంటంటే వారు డిపార్ట్మెంట్ సోషియాలజీ అయినా వారికి ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి చూసిన అంశాల వల్ల ఎడ్యుకేషన్ బాగుంటే చాలా రంగాలు, చాలా వ్యవస్థలు సమాజంలో బాగుంటాయని పూర్తిగా నమ్మినట్టు ఆయన పరిశోధన, ఆయన టీచింగ్ ఆసక్తులన్నీ ఉంటాయి. ఆయన రీసెర్చ్ ఇంట్రెస్ట్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషియాలజీ ఆఫ్ యూత్, సోషియాలజీ ఆఫ్ కాస్ట్ అండ్ రేస్, ఇంకా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సొసైటీ, వీటిపైన వారి పరిశోధనలు ప్రత్యేకంగా ఉంటాయి. అంటే విద్యా కేంద్రంగా సమాజాన్ని విశ్లేషించడంగా మనకు అర్థమవుతుంది. టీచింగ్ కూడా కొంత అటు ఇటుగా ఈ అంశాల పైనే ఉంటుంది. టీచింగ్ ఎంగేజ్మెంట్స్ కూడా అప్రోచెస్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషల్ స్ట్రాటిఫికేషన్, ద రూట్స్ ఆఫ్ సోషల్ ప్రొటెస్ట్, ఇవి వారి ఎడ్యుకేషనల్ ఆసక్తులు. ఇక డిస్టింక్షన్స్ అవి చెప్పాలన్నా కూడా చాలా ఉంటాయి. వీరు అనేక డిస్టింక్షన్స్ ఈ పాటకి పొంది ఉన్నారు. ఇంకా వారి బుక్ ఒకటి వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి చాలా ఫండమెంటల్ అంటే ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెజిమనీ. ఇంకా రీసెర్చ్ గైడెన్స్ ఈ తక్కువ కాలంలోనే అనిపిస్తుంది నాకు. 2005లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయి 2020 ఇంకా ఇది 20 పూర్తి కాలేదు. ఈనాటికి వారి దగ్గర ఒక 4 పిహెచ్డీలు కంప్లీట్ గా అవార్డు అయిపోయి ఉన్నాయి. తర్వాత ఇంకా 7 పిహెచ్డీలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ కు ఇవాళ వారు మనకు మాట్లాడుతున్నటువంటి అంశము మనందరికీ బాగా పరిచయమైనటువంటి అంశము, అంటే ఆసక్తిని కలిగించే అటువంటి అంశం. ఆ టాపిక్ ఏంటంటే రీవిజిటింగ్ ద ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా ఇన్ ది ఇయర్ ఆఫ్ COVID-19. అంటే మొత్తంగా COVID-19 కాంటెక్స్ట్ లో భారతదేశ విద్యా విధానం మరియు దాని అమలు ఆచరణలను మనం ఎట్లా అంటే పునఃపరిశీలన చేయవలసి ఉంటుంది, పునఃసందర్శించడం చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశం పైన మాట్లాడడానికి వారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారాలండి. సో అందరికీ నా యొక్క శుభాకాంక్షలు.
నా నేను మీ అందరితో కలుస్తూ ఈ విధంగా వర్చువల్గా మీ అందరితో కలుస్తూ నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. యాజ్ మై ఫ్రెండ్ రైట్లీ సెడ్, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఏరియా ఇన్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ లాస్ట్ 15 years. సో ఎందుకు నాకు ఆ ఎడ్యుకేషన్ మీద ఆసక్తి అంటే, నా గురించి నేను జస్ట్ ఓన్లీ ఒక మాటలో చెప్తాను. మా సత్యనారాయణ ఆల్రెడీ చెప్పాడు. నాగరాజు ఒక గుంటూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు అని చెప్పి. నేను నేను పేదరికంలో పుట్టాను. నేను మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ చేసేటప్పుడు కూడా ఐ యూస్ టు వర్క్ యాజ్ ఏ అగ్రికల్చర్ లేబరర్ వెన్ ఎవర్ ఐ గో టు హోమ్ ఫర్ ద దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అండ్ ఆల్సో డ్యూరింగ్ ద సమ్మర్ హాలిడేస్. సో ఎప్పుడైతే నాకు జేఆర్ఎఫ్ వచ్చిందో, జేఆర్ఎఫ్ ఫెలోషిప్ ఎప్పుడైతే నేను క్లియర్ చేశానో అప్పటి నుంచి నా దిశ మారిపోయింది. సో ఆ యొక్క వచ్చిన డబ్బులతో నేను పిహెచ్డి చేయగలిగాను. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో మన సత్యనారాయణ గారు చెప్పినట్టు చాలా విషయాలు జరిగిపోయింది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా యొక్క గతం, నేను ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కారంపూడి గుంటూరు డిస్ట్రిక్ట్లో చదువుకున్నాను. తర్వాత ఏపీఆర్ జేసీ నాగార్జున సాగర్, దెన్ ఏపీఆర్డిసి నాగార్జున సాగర్, దెన్ ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎంఏ అండ్ పిహెచ్డి. సో ఒక నాగరాజు అనే వ్యక్తి, ఒక హూ ఇస్ ద సన్ ఆఫ్ ఎన్ అగ్రికల్చర్ లేబరర్, how it was possible for him to reach the university level and to complete his PhD and to become a faculty. So this is like a long journey. సో నాకు నా యొక్క గతం నుంచి నేను చరిత్రని గమనిస్తూ మొదలుపెట్టాను. సో ఈ దశలో నేను సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేపర్ నేను డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేస్తాం, దాంట్లో టీచ్ చేస్తాం, దాంతో గైడ్ చేస్తాం. సో ఈ సందర్భంగా అప్పుడు మన ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్ 2006 నుంచి నాకు దగ్గర ఒక 4 ప్రాజెక్ట్స్ ఇచ్చారండి. టీచర్స్ కండిషన్స్ మీద, కస్తూర్బా ఫంక్షనింగ్ ఆఫ్ కస్తూర్బా బాలిక విద్యాలయ, స్టూడెంట్ అచీవ్మెంట్ సర్వే and discriminatory practices in schools, and these are some of the projects which were given by the RVM as a part of Sarv Shiksha Abhiyan government of Andhra Pradesh from 2007 to almost 2013. Apart from this, నేను ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేశానండి. అదేంటంటే యూనిసెఫ్ హైదరాబాద్ వాళ్ళు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అదేంటంటే, మన ఇంటర్నల్ ఎప్పుడైతే ఇంటర్ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉంటే అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే మనకి మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ అనే ప్రాంతంలో అక్కడ కన్నడ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. కానీ అక్కడ మెయిన్ గ్రూప్ ఎవరు అంటే లంబాడి ప్రజలు ఎక్కువ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి మల్టీలింగ్వల్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం మీద వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే నేను ఇంకా వేరే ప్రొఫెసర్ గారు కలిసి ఆ ప్రాజెక్ట్ చేస్తాం జరిగింది. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ జోహానస్బర్గ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ సౌత్ ఆఫ్రికా వాళ్ళతో కూడా యూత్ ట్రెండ్స్, యూత్ అంటే యువత ఎలాగ ఉంది భారతదేశంలో మరి సౌత్ ఆఫ్రికాలో, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఎలా ఉంది, ఇక్కడ గవర్నింగ్ సిస్టమ్ మీద కానీ, విద్యా విధానం మీద కానీ, ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ మీద, రకరకాల అంశాల మీద మాకు పరిశోధన చేసే అవకాశం వచ్చింది. నేను ఆ యొక్క క్రమంలోనే దగ్గర 5 సార్లు నేను మరి జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికా వెళ్ళి రావడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఈ విద్యా విధానం ఏంటి, దీని రూపురేఖలు ఎలా ఉంటాయి, ఎలా మారుతుంది, విద్య వల్ల అభివృద్ధి జరుగుతుందా, విద్య వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మరి వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు ఈ విద్య వల్ల ఎవరు బాగుపడతారు, ఎవరు బాగుపడరు, బాగుపడితే ఎంతవరకు బాగుపడుతున్నారు, ఇలాంటి రకరకాల అంశాలను నేను ఓవర్ ద లాస్ట్ 15 years ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్. సో ఈరోజు నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, అందరూ ఇప్పుడు ఈ కోవిడ్ ఇప్పుడు మన ప్రపంచాన్ని కనుక ఇంతకుముందు మన చరిత్రని 2 విధాలుగా డివైడ్ చేసేవాళ్ళు.
బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. ఆ విధంగా మనం ప్రపంచం యొక్క చరిత్ర మొత్తం డివైడ్ చేయబడింది. కానీ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో హిస్టోరియన్స్ ప్రపంచాన్ని ప్రీ కోవిడ్, ప్రో కోవిడ్ లాగా డివైడ్ చేస్తారో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రపంచంలోనే ప్రపంచ గమనాన్ని, ప్రపంచ గతిని మార్చిన ఒక సూక్ష్మజీవి ఈ COVID-19. సో ఈ ప్రపంచంలో దగ్గర 7 బిలియన్ జనాభా ఉంటే మొత్తం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ వర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ ఆఫ్ ద హోమ్. సో ఒక మాట చెప్పాలంటే ప్రపంచం యొక్క గతిని మార్చిన ఒక చిన్న సూక్ష్మజీవి ఈరోజు మనందరినీ ఈ విధంగా వర్చువల్ గా మాట్లాడుకోవడానికి ఈ విధంగా మాట్లాడుకునే విధంగా చేసినంతలో అతిశయోక్తి లేదని నా యొక్క ఒపీనియన్. సో బిఫోర్ వీ టాక్ అబౌట్ what is the impact of COVID-19 and what are the issues and challenges with reference to the public education discourse, I wish to contextualize the world debate in a broader historical sense. అంటే మన ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దీని యొక్క పర్యవసానాలు ఏంటి అన్ని విషయాలు మాట్లాడే ముందు నేను ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని నేను ఒక పర్స్పెక్టివ్ లో తీసుకురావద్దామని, ఒక పర్స్పెక్టివ్ లో ప్రజెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మనం అందరం గమనిస్తే మన ఇండియన్ హిస్టరీని బ్రాడ్ గా 3 రకాలుగా విభజించారు: యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా. సో ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ టు డివైడ్ ఇండియన్ ఎడ్యుకేషన్ broadly into 2 periods, ప్రీ మోడర్న్ అండ్ మోడర్న్. మనం ప్రీ మోడర్న్ ఇండియాలో గమనిస్తే అసలు భారతీయ విద్యా విధానం ఎలా ఉంది, ప్రీ మోడర్న్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎలా ఉంది అంటే దాంట్లో 2 రకాలైన పర్స్పెక్టివ్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఒకటేమో అంతకుముందు విద్యా విధానం చాలా బాగుంది, అప్పుడు మన భారతదేశం అనేది ఒక విద్యా సంపద యొక్క నిలయం, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ పుట్టిన వీళ్ళని ఇట్లా అని రకరకాల మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ వేరే స్కూల్ ఆఫ్ థాట్, ఆల్టర్నేటివ్ స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళు ఏమంటారంటే, ఓకే భారతదేశంలో ఎడ్యుకేషన్ ఉంది ఓకే, కానీ అది ఎవరి చేతిలో ఉంది, మరి సాధారణ ప్రజలకి విద్యను చదువుకునే అవకాశం ఉందా మరి అంటే ఆ క్వశ్చన్కి సరైన సమాధానం ఇప్పుడు కూడా లేదు. సో మనకి వాట్ వి సీ is that in pre-British India, the education was primarily controlled by only the upper caste elite who belonged to one particular caste according to the Indian tradition. So that means, broadly speaking, the history of education in pre-British India is nothing but history of exclusion. అంటే మనకి మెజారిటీ ఆఫ్ ద ప్రజలకి విద్య అనేది తెలియదు. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చారో 1757 నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఫస్ట్ టైం దే ప్రిపేర్డ్ వన్ ఎడ్యుకేషన్ పాలసీ వే బ్యాక్ టు 1813, which is known as the Charter Act. Charter Act, though it was started by the East India Company, they have realized that we need to educate the people. That is, first time they recognized importance of education for the Indians. But in 1835, there was one of the famous British officers by name Charles Woods, was famously known for one of the Charles Woods. He came up with one of the important idea which is popular known as the Woods Dispatch of 1854, which primarily changed the nature and direction of education system. He talked about the idea of educating Indians. Especially he realized the importance of
mass education and mass education in mother tongue. But before Charles Woods, in 1835, there was one of the famous British officers whose name is Macaulay. Macaulay, he was known as famous known as Macaulay Minute. He came up with education document in 1835, which is primarily advocates the modern education with English as the medium of instruction. So why I'm talking about all these things is to highlight what are the historical changes which are primarily initiated by the British India government during those days. So after Wood's dispatch in 1882, there was another famous commission known as the Hunter Commission. So if you look at very carefully, there was a educational trajectory in the making of educational policy. సో అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే బ్రిటిష్ పాలసీ నుంచి 1813లో కంపెనీ వాళ్ళు ఇండియన్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచన స్టార్ట్ చేశారు. కాకపోతే 1835లో లార్డ్ మెకలే అనే బ్రిటిష్ ఆఫీసర్ ఆయన ఏమనుకున్నారంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఈజ్ వేస్ట్, ఈజ్ వర్త్లెస్, ఓన్లీ ద బ్రిటిష్ నాలెడ్జ్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ and English should be used as a medium of instruction. ఆయన అనుకున్నాడు. But within 10 years, within 20 years, Woods dispatch, Charles Woods and another British officer, what he realized is that we need to educate the people of India in their own mother tongue. So it రకరకాల డిబేట్స్ ఆ బ్రిటిష్ టైంలోనే జరిగాయి. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక పక్కన బ్రిటిష్ గవర్నమెంట్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే, వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ లీడర్స్? మనోళ్ళు ఎలా చేస్తున్నారు? సో ఈ కాంటెక్స్ట్ లోనే మనం ప్రథమంగా జ్యోతిబా పూలేని మనం గుర్తు తెచ్చుకోవాలి. జ్యోతిబా పూలే అండ్ సావిత్రిబా పూలే, వే బ్యాక్ టు 1850, they have started around 20 schools in and around the Pune district, in and around the Pune city. సో ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, పూలే వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు రికగ్నైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ఇండియా ఇన్ జనరల్ అండ్ మార్జినల్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా ఇన్ పర్టికులర్. సో పూలే తర్వాత మనకి 1910లో గోపాలకృష్ణ గోఖలే అనే కాంగ్రెస్ లీడర్, ఆయన భారతదేశానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఎంతో అవసరమని 1910లోనే ఆయన రికగ్నైజ్ చేసి హీ ఇంట్రడ్యూస్డ్ ఏ ప్రైవేట్ బిల్ ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్. సో ఆ ప్రైవేట్ బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది మార్చ్ నెల 1911లో చర్చకు వస్తే దాని మీద రకరకాల డిబేట్స్ జరిగితే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏముందంటే, చాలా మంది భారతీయులకి చదువు మీద పెద్ద శ్రద్ధ లేదు కాబట్టి ప్రజలకి శ్రద్ధ లేనప్పుడు మనం ఈ యొక్క బిల్లు పెడతాం కూడా వేస్ట్, వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం లేదని చెప్పి ఆ బిల్లుని రిఫర్ చేయడం జరిగింది 1911లో. సో మనం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 1934-35 ఆ ప్రాంతంలో మన మహాత్మా గాంధీ and many of the Congress leaders, especially Zakir Hussain, they have drafted a policy for Indian education, especially in the free India. Their education policy was popularly known as the Warda scheme. So మనందరం హిస్టరీలో చదివే ఉంటాం. వార్దా స్కీమ్ అనేది 1937 వార్దా అనే ప్రాంతంలో మహారాష్ట్రలోని ఒక సిటీలో ఈ కాంగ్రెస్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు they prepared a blueprint for free Indian education system. So what are the highlights of the Warda Commission? Warda Commission ఆ రోజు ఏం చెప్పారంటే, వార్దా డిక్లరేషన్ ఏం చెప్తుందంటే, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అండ్
dignity of work, so that they are dignity of work through the physical education, and the teachers should be paid from the society. So these were some of the important observations of the Warda Commission. సో నేను ఇక్కడ ఓవరాల్ గా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క ఇవన్నీ కమిటీస్ చదివిన తర్వాత మనకి ఒక విషయం ఏమవుతుందంటే, కాంగ్రెస్ లీడర్స్ ఆ రోజు అందరూ కూడా స్వతంత్రం రాకముందు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని అందరూ నొక్కి వక్కాయించిన వ్యక్తి. సో అదే మనం చూసాం 1910లో, మన 1910 కాదు 1850లో జ్యోతిబా పూలే గారు, 1910లో గోపాలకృష్ణ గోఖలే గారు, తర్వాత 1937లో మహాత్మా గాంధీ, జాకిర్ హుస్సేన్ and many other Congress leaders, all of them, they were in favor of education for all, especially the free and compulsory education. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమైంది? మన 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఇదే కాంగ్రెస్ వాదులే మరి గవర్నమెంట్లో రావడం జరిగింది. సో 1947 నుంచి ఆల్మోస్ట్ 1977 దాకా జనతా గవర్నమెంట్ వచ్చేదాకా వీళ్ళే పరిపాలించడం జరిగింది. సో ఈ పీరియడ్లో ఏం జరిగింది? వాళ్ళు, వాట్ వాజ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, ఎస్పెషల్లీ which became a ruling party in free India towards the education policy. So if you look at very carefully the constitutional debates on the question of education, most of the Congress leaders, the Congress leaders were divided into two groups as a part of the constitutional debates. One group is known as the progressive group. The second group is known as the feudal group. ఈ ప్రోగ్రెసివ్ లీడర్స్ అందరూ కూడా, అంటే ఆనాటి కమిటీ చైర్మన్ అంటే అంబేద్కర్ కానీ, he was also minister, and several other progressive leaders, they were in favor of declaring education as a fundamental right. కానీ as all of us know that Congress party in 1947 to almost 1990s was completely under the control of the feudal lords from different parts of the India. But what happened was, most of the feudal lords they were not in favor of declaring education as a fundamental right. So why they were not in favor of declaring education as a fundamental right? ఎందుకు వాళ్ళు ఒప్పుకోలేదు అది ఒక విద్య ఒక ప్రాథమిక హక్కు అని అన్న విషయం మనం ఆలోచిస్తే, అప్పుడు మన పాత సినిమాలో అక్కడెక్కడ చూసి ఉంటాం. వాళ్ళు ఏమన్నారంటే, ఆ రోజు పిల్లలందరూ బడిలోకి పోతే మన పొలాల్లో వచ్చి ఎవరు పని చేస్తారు అన్న మాటలు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా మరి రికార్డ్ అయినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. సో what was happened ultimately? Because most of the feudal leaders of Congress